మోదీ ప్రభుత్వం జూలై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన గురించి పెద్ద అప్డేట్ వస్తోంది. ఒక నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవర్ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీమా కవరేజ్ పరిమితి పెంపు పీటీఐ నివేదిక ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను, బీమా మొత్తాన్ని పెంచడాన్ని పరిశీలిస్తోంది. మూలాధారాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చే హామీ మొత్తం పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ బీమా యోజన కింద వచ్చే 3 ఏళ్లలో లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వచ్చే 3 ఏళ్లలో ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై దృష్టి సారించవచ్చు. దీనివల్ల దేశ జనాభాలో 3/2 మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని పెద్ద సంఖ్యలో జనాభా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వెలుగులోకి రావడంతో వారికి చికిత్స కోసం భారీ ఉపశమనం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం బీమా కవరేజ్ ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జూలై 23న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. బీమా రంగంలో ఈ భారీ నిర్ణయం ఈ బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై 12,706 కోట్ల అదనపు భారం పడనుంది. 70 ఏళ్లు పైబడిన పౌరులతో సహా దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉంటారని అంచనా.